మరొకసారి మీ అందరూ ఒక మైక్ మధ్య మధ్య మీ అందరూ కూడా వినట్టే అనిపించింది నాకైతే. అదే మీరు చివరి లాస్ట్లో మాట నేను భారత్ నుంచి చెప్పాను. మా సుబ్రహ్మణ్యం మా ఫాదర్ గురించి చెప్తారు. మా ఫాదర్ ఫ్రెండ్ ఒక ఆయన వచ్చాడు. చాలా కాలం వస్తే వాళ్ళు ఇద్దరు మాట్లాడుకుంటున్నాం. మా ఫాదర్ లేరు, 4 ఏళ్ళు పోయి మాట్లాడుకుంటూ అడిగాడు మా ఫాదర్ అని. అదే నేను 3 పిల్లలు ఉంటే ఏం చేస్తున్నాడు అన్నాను. 3 పిల్లలు ఏం చేస్తున్నాడు ఆయన. మా పెద్ద అబ్బాయి బాగా ఇంటెలిజెంట్, ఐఐటి చేశాడు అని చెప్పి. ఒక రెండో అబ్బాయి అంటే ఎయిమ్స్ అని చెప్పాడు. మరి 3వ అబ్బాయి ఏం చేశాడు, తరగతి ఊకొని ఏం చెప్పాలా అన్ని పడలట్టు దొంగతో సాగుతుంది, నాకు జైలుకు పోయించాడు, ఏం చేయాలి అర్థం కాదు, ఆయన రాజకీయాలు పంపేయాలనుకుంటున్నాను అన్నాడు. మనకు రాజకీయాలకు అవసరం లేదు. చాలామంది రాజకీయాలు చాలామంది మంచి వాళ్ళు రావాలని కోరుతాం. ఇది అప్పట్లో శ్రీవరేశ్వర కానీ జార్జ్ ఫర్నాండిస్ కానీ చూసేవాళ్ళు అందరూ ఒక స్ట్రగుల్ చేసి కష్టపడి చదివిన తర్వాత లాయర్ అయ్యో ఇంకేదో దేశం కోసం వాళ్ళు త్యాగాలు చేసినట్టు జరిగింది. అటువంటి త్యాగ పూర్తిలో ఒక జీవితంలో వారి యొక్క త్యాగాలతో మనం స్వాతంత్రం తెచ్చుకున్నాం. ఆ త్యాగాల ఒక భావన మన అందరూ ఉండాలి. రాజకీయాల్లో రావాల్సిన యువత రావాలి. రేపు మోదీ గారు 33% ఉమెన్ రిజర్వేషన్ పెట్టిన ప్రతి ఉమెన్ రావాలి, యువతులు రావాలి. కానీ ముందుకు కదా రాజకీయాలు ఎవరు వస్తున్నారంటే బాగా డబ్బు సంపాదించుకొని ఇక నీకు డబ్బు ఏం చేయాలి అనేటువంటి రాజకీయాలు వస్తున్నారు. ఏ రోజైతే ఎలక్షన్స్లో డబ్బు మహిళలను తగ్గిస్తామో, ఏ రోజైతే డబ్బు లేకుండా ఎలక్షన్లో గెలిచే ప్రయత్నం మనం చేస్తామో ఆ రోజే మనకు అసలైనటువంటి ప్రజాస్వామ్యం చెప్పింది జరుగుతుంది. దీనికి ప్రజలు కూడా సహకరించారు. ఒక ఓటు మీరు ఏదే